దయచేసి ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని చదువుదాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదైనను ఆయన లేకుండా కలుగలేదు. విన్నారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలలో సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కలుగా లేదు. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఇంకొక మాట, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా తమతో మాట్లాడిను. ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవునికి స్తోత్రం. దయచేసి మాటలు ఇలాగే ఉంచండి. ఈ మాటల గురించి నేను మధ్యలో మాట్లాడతాను. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కుమారుడి ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి. మరలా చెప్తున్నాను, ప్రపంచములు కుమారుని ద్వారా నిర్మించబడ్డాయి. సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. సాధ్యమైతే నేను మధ్యలో మాట్లాడతాను ఈ 2 మాటల గురించి. 1-2 మాటలు మాట్లాడతాను. దానికి ముందు లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పండి. సరిపోతుంది. ఒకసారి మీరందరూ కూడా ఈ మాటల గురించి మీ అందరికీ తెలిసిన మాటే. మన ప్రభువైన యేసుక్రీస్తు లేక మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన 2021 సంవత్సరాలకి కిందే ఆయన భూలోకములో ఆయన అవతరించినప్పుడు, లేక కన్యక మరియా అనబడినటి గర్భమును జన్మించి బెత్లెహేములో పుట్టి యెరూషలేములో ఆయన సిలువేయబడ్డాడు. ఆయన సిలువేయబడినప్పుడు ఆయన సిలువలో ఉంటూ ఉండగా, మీరు వినాలి, సిలువలో ఉంటూ ఉండగా ఆయన మాట్లాడిన మాటలు కొన్ని క్రైస్తవ లోకము ప్రత్యేకంగా వాటిని గుర్తించి వాటిని యేసు ప్రభువారు మరణించిన రోజున జ్ఞాపకం చేసుకుని ఆ మాటలు చదివి వాటి మీద కొన్ని వివరణలు, కొన్ని వాక్యాలు మాట్లాడటం జరుగుతుంది. ఇది మనకి కూడా అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో మనం కూడా విన్న వాక్యాలే. అయితే
ఇది గుడ్ ఫ్రైడే అనే రోజున అందరూ కూడా ఎవరించి మాట్లాడతారు. అంతేకాకుండా 40 రోజుల ప్రార్థనలో కూడా క్రైస్తవ లోకం 40 రోజులు ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్న వారు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్పుడు ఈ సందర్భాలను మాట్లాడుతూ యేసు ప్రభువారి యొక్క యేసు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతూ అనేక సంగతులు క్రైస్తవ సంఘ విశ్వాసులైన వారికి బోధ చేస్తారు. అయితే ఈ రోజున ఈ తెలుగు యేసు ప్రభువారు శిలువలో మాట్లాడిన ఈ యొక్క మొదటి మాట, యేసు ప్రభువారు శిలువలో మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. ఈ మాట పలకక ముందు, ఈ మాట మాట్లాడక ముందు యేసు ప్రభుని ఆ రోజు నుండి ప్రభుత్వం, ఆనాడు శాస్త్రులైన వారు లేక పరిచయులైన వారు, యూదులైన వారు యేసు ప్రభుని ఎలాంటి చిత్ర హింసలకు గురి చేశారు అని అంటే, ఆయన్ను గెత్సేమనే తోటలో పట్టుకుని ఆయనను ఒక దొంగను తీసుకెళ్ళినట్టుగా కొట్టుకుంటూ తీసుకువెళ్ళి ప్రజల మధ్యట, శాస్త్రుల పరిచయాల మధ్యట గవర్నర్ అనబడిన పిలాతు వద్ద రాజు అయిన హేరోదు ఎదుట అనేక మంది సమాజం ఎదుట ఆయన చిత్రహింసలు చేసి, ఆయన కొట్టి తల మీద కిరీటం పెట్టి కొరడాలతో కొట్టి ఆయనను మాట్లాడుకున్న మౌనంగా ఉంటే మాట్లాడమని చెప్పి కొడుతూ ఉంటే చిన్న మాట కూడా మాట్లాడలేదు. రాత్రి మొదలుకుని రమారమి 9 గంటల వరకు కూడా యెరూషలేము ఈదులంతా తిప్పుకుని గొలుగొత్తా అనబడిన ఒక కొండపైన, ఒక పర్వతం మీద ఆయన సిలువ వేస్తే ఆ సిలువను అనుభవించిన యేసు ఆయన రక్తపాతములు గాయాలతో అనేక పర్యాయాలు పడిపోతే మళ్ళీ లేకొట్టి కొట్టి ఆ సిలువను మోసుకుంటూ వెళుతూ ఉంటే బైబిల్ చెప్పింది, లూకా సువార్తలో చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రజలందరూ ఏడుస్తూ ఉండగా, ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ పరిస్థితిలో అంటాడు యేసు ప్రభు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తమును ఏడవద్దు, మీ నిమిత్తమును, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పాడు. అయితే ఇక్కడ మనము ఆలోచించవలసిన విషయం తెలుసా? ఒక పక్కన ఆయనకి గాయాలలో రక్తం వస్తుందా, ఒక పక్క నుంచి ఆయన శరీరం అంతా కూడా పచ్చి పుండై ఉన్న టైంలో తిరిగి యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా గురించి ఏడుస్తున్నారు, ఏడవలసిన పని లేదు. మీరు వినాలి. ఇక్కడ
ఎందుకు ఆయన గురించి ఏడవలసిన పని లేదు అని అంటున్నాడంటే, నేను ఈ రోజున గాయపడుతున్నానంటే, ఈ రోజున నేను హింసపడుతున్నానంటే, కాల్చేపుడుగా కూర్చేపుడుగా నేను సిలువ మరణాన్ని పొందుతాను అది నాకు తెలుసున్నప్పటికీ కూడా ఎందుకు ఏడవుతున్నానో తెలుసా? నేను దీని కొరకు ఏం చెప్పడ్డాను? నిర్ణయించబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మన జీవితాలలో కూడా కొన్ని పరిస్థితులకు నిర్ణయించబడి ఉంటే అది మన మీద నడపమని దేవుని అడగాలి తప్ప దాన్ని తీసివేయమని అనకూడదు. ఆయనే మన మీద ఆ పరిస్థితులు నడవాలని పెట్టినప్పుడు తీసివేయమని అడగడము అది న్యాయం కాదు, అది ధర్మము కాదు. తన తండ్రి తన మీద ఒక భారాన్ని పెట్టాడు. ఆ భారము శిలువ మరణము పొందినంతగా అనే విషయం బైబిల్లో చెప్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను సిలువేస్తున్నప్పుడు మొదటి మాట ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు వీరిని క్షమించండి. ఇక్కడ మనకి కనపడుతున్న అంశం ఏమిటంటే, మనం చెప్పుకున్న అంశం ఏంటంటే క్రీస్తు యొక్క విధేయత. విధేయత విధేయత ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రీస్తు యొక్క విధేయత. ఒకసారి మీరు చెప్పగలరా? యేసు తన తండ్రికి విధేయతై సిలువ నెక్కడానికి, గాయపరచబడడానికి, ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి, ఆ ప్రజల చేత కొట్టబడడానికి ఆయన వేదన కలిగిన వాడుగా మరణానికి కూడా సిద్ధపడినట్టి పరిస్థితులు కూడా చూస్తాం. అది తన తండ్రికి విధేయత. తన తండ్రి ఏ పనైతే చెప్పాడో ఆ తండ్రికి విధేయత. బైబిల్లో ఇలాంటి సందర్భంలో తండ్రికి విధేయుడైన కుమారుడు ఎవరో మీకు తెలుసా? అబ్రహాము కుమారుడైనటి ఇస్సాకు. యేసు త్తండ్రికి ఏ విధంగా విధేయుడై ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అంత గొప్ప త్యాగానికి పూనుకున్నాడు. అలాంటి దేవత్యంలోనే, అలాంటి పరిస్థితుల్లోనే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అనేటి వాడు కూడా తన తండ్రి అతను బలివ్వడానికి సిద్ధపడినప్పుడు కూడా మాట్లాడకుండా ఆ యొక్క రాళ్ల బలిపీఠం మీద పడుకుని, ఆ కట్టెల మీద పడుకుని, తండ్రి తన్ని చంపడానికి కూడా కత్తి పైకెత్తినప్పుడు కూడా అతను ఎక్కడ మాట్లాడినట్లుగా గాని, ఏడ్చినట్లుగా గాని, అయ్యో తండ్రి అందుకే నేను కన్నావా అన్నట్టుగా గాని అక్కడ ఏ సందర్భంలో కనిపించింది. అయితే దేవుడు పిల్లలారా, ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసంటే, క్రీస్తుకు మనము కూడా విధేయులై ఉండాలి. అటువంటిది క్రీస్తుకు మనము కూడా విధేయులై ఉండాలి. చాలా సార్లు మనం చదువుకున్న సందర్భమే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసంటే, ఆయన కుమారుడయ్యుండి ఆయన పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు. ఆయన
ఆయన పొందిన ఎవరు పొందిన యేసయ్య అనేవాడికి విధేయత ఉంది. ఆ యొక్క శ్రమల వలన కూడా ఆయన ఏం కలిగిందో తెలుసంటే విధేయత. ఈ రోజున శ్రమలు వస్తున్నా, శోధనలు వస్తున్నా, శ్రమలు కలుగుతున్నా, అగ్ని లాంటి శ్రమలు మీ మీదకి కలుగుతున్నా, అది ఎందుకో తెలుసు అంటే దేవునికి విధేయత నేర్చుకోవడం కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో ఎప్పుడో ఏ పరిస్థితుల్లోనో ఎలాంటి పరిస్థితుల్లోనో దేవునికి విధేయత లేకుండా మనం కొనసాగించుతున్నామేమో. అందుకే మనం చాలా సార్లు మన కుటుంబ పరిస్థితులలో లేక ఆధ్యాత్మికమైన విషయంలో ఎక్కడో మనం కొట్టబడుతున్నాం, ఎక్కడో మనం శ్రమ పొందుతున్నాం, ఎక్కడో బాధ పొందుతున్నాం, ఎక్కడో లోటు కలుగున్నాం, ఎక్కడో పరిస్థితులు మనకు తారుమారు ఉన్నాయి. నాకు ఇలా జరుగుతానని నేను అనుకోలేదు, నాకు ఇలాగ కలుగుతానని నేను అనుకోలేదు, ఎప్పుడు సాఫీగా వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఇలాంటి పరిస్థితులలో నీ జీవితంలో ఎక్కడో శ్రమలు ప్రారంభించబడ్డాయి. ఆ శ్రమలకు కారణం ఏంటో తెలుసా? ఎక్కడో దేవునికి విధేయత కావాల్సిన సమయంలో, దేవునికి విధేయత, వాక్యమునికి విధేయత అవ్వాల్సిన పరిస్థితుల్లో ఏం చేస్తారో తెలుసు? విధేయత లేకపోవడం వలన అంటున్నాడు కదా, కుమారుడు ఉండి ఆయనకు శ్రమలు ఎందుకు వచ్చినాయో తెలుసా? విధేయత నేర్చుకోవడానికి అని బైబిల్ మనకు చెప్తుంది. ఈరోజు దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు విధేయత కలిగిన వాడుగా క్రీస్తు యొక్క విధేయతను మనం చూస్తాం. ఈ విధేయత ఇప్పుడు కాదు కానీ ఆయన పుట్టక ముందే ఆయన విధేయతను గురించి దేవుడు మాట్లాడాడు. ఆయన యొక్క వినయమును గురించి దేవుడు మాట్లాడాడు. ఆయన పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, ప్రజలకు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్న తర్వాత, ఆయన శ్రమలు పొందుతున్న తర్వాత, సులువు ఎక్కుతున్నప్పుడు ఆయన విధేయతను మనం చూస్తున్నామని చెప్పుకుంటున్నాం కదా. కాదు కానీ ఆయన విధేయత ఆయన పుట్టక ముందే ఆయన గురించి ఎలా రాయబడిందో, ఎలాగ చెప్పబడిందో జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. అందరూ గమనించండి. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. ఎలాగంట? దీనుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనుడు. ఈ దీనుడు అంటే విధేయత కలిగిన వారు దీనులుగా బ్రతుకుతారు. విధేయత కలిగిన వారు దీనత్వాన్ని చూపిస్తారు. విధేయత కలిగిన వారు అనగా ఎలా ఉంటారంటే దీనత్వంలో ఉంటారు. రక్షణ గలవాడునై దీనుడై గాడిదను గాడిదెప్పుల ఎక్కి నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విధేయుడై. ఈ మాట ఎప్పుడు చెప్పబడిందని? యేసు ప్రభు వారు పుట్టక ముందే ఆయన ఎంత విధేయత కలిగిన వాడు, ఎంత వినయము కలిగిన వాడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఉన్నాడు బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం కూడా చూద్దాం. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చదువు. 55వ అధ్యాయం అనుకుంటున్నాను. 55వ అధ్యాయము 55వ అధ్యాయము ఆయనకు వచ్చి 5వ వచనం చదవండి. ఆగండి. 7వ వచనం చదవండి. 53వ అధ్యాయము, క్షమించండి ఏమనుకోకండి, 55 కాదు 53, 7వ వచనం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు. దీనుడుగా
దౌర్జన్యమునందును. చూడండి, బాధింపబడినను అంటే కొట్టబడుతున్నా గాని, తిట్టబడుతున్నా గాని, హింసింపబడుతున్నా గాని యేసు ప్రభు వారి గురించి ఎప్పుడు రాయబడింది? ఆయన పుట్టక ముందే, యేసయ్య పుట్టక ముందే యెషయా ప్రవచించిన 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఉంటాడు. మీకు అర్థమైందండి? యెషయా ప్రవచించిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత, యెషయా మాట్లాడిన తర్వాత, యేసు ప్రభుని గురించి మాట్లాడిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పుట్టాడు. అంటే యేసు పుట్టక ముందే 700 సంవత్సరాలకు ముందు యేసుని గురించి ఏం చెప్పబడిందో తెలుసా? అంటే ఆయన బాధపడుతున్నప్పటికి కూడా ఎలా ఉన్నాడండి? నోరు తెరవలను భీముడు వలె ఉన్నాడు. ఇంకా చూడండి, వదకు తేబడిన అంటే నరకటానికి, అలాగే చంపడానికి తీసుకొచ్చిన గొర్రె పిల్ల నా యేసయ్య. ఆయన ఎలాగున్నాడో తెలుసంటే, ఎలాగున్నాడంటే వదకు తేబడిన గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లుగా అతడు నోరు తెరవ లేదు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నాకు తెలిసిపోతుంది, పరిశుద్ధాత్మ నాకు చెప్తాను. పీస్ఫుల్గా ఇంట్లేదు కూర్చున్నా కానీ పరిశుద్ధాత్మ చూస్తాను. అందుకే మొక్కలకి ముందు చూస్తాను. నేను ప్రభు నాకు ఆ యొక్క కృప నాకు ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరు తీసుకుంటా వింటున్నారు, ఎవరు పీస్ఫుల్గా లేకుండా వింటున్నారో, మనసు ఇక్కడ లేకుండా వింటున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వాక్యం చెప్తున్నప్పుడు కూడా మీ మనసుల్లో ఉన్నట్టు ప్రతి పరిస్థితిని కూడా దేవుడికి స్తోత్రం. ఇది ప్రవచనం. అర్థమైందండి? ప్రవచనం. దేవుడు నాకు ఆ కృపాలు ఇచ్చాడు. చాలాసార్లు కొంతమందికి తెలియని రోగాలు, వాళ్ళకి తెలియని రోగాలు దేవుడు నాకు చూపించి మరీ మాట్లాడతాడు. ఆ కృప నాకు ఉంది. దేవుడికి స్తోత్రం కలగదు. దేవుడు నాకు ఇచ్చాడు, అది ఇచ్చాడు, అది ఎక్కువ మాట్లాడు. వీళ్ళు చాలా మందికి తెలియదు. అన్నమ్మగా చిన్నవాడికి అందరికీ తెలుసు. హల్లెలూయా. నెమ్మది ఉంది, ప్రశాంతంగా ఉంది. దేవుడు నేను దీవించిన కదా. పరిశుద్ధాత్మ దేవుడు నేను నీ కలవరాన్ని, నీలో ఉన్న పరిస్థితులు యేసునామములో పోవును గాక. హల్లెలూయా. కలవరంతో ఉంటే వాక్యం మాత్రం ఉంది. ఎక్కడో ప్రశాంతత లేని, ఎక్కడో నెమ్మది లేని సాతాను ఎక్కడో గునుగుంజుకున్న వెనకాల నలుపు లేక ఎక్కడో చిన్నగా ప్రారంభిస్తున్నాడు. వాక్యం అయ్యే లోపల వాక్యం లేకుండా నేను ఏం చేస్తానో తెలుసా అన్నమాట. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు అటువంటి పరిస్థితి ఉంటే దయచేసి నెమ్మదిగా కూర్చోండి దేవుడు మందిరంలో. వాళ్ళకి చెప్పండి. కీర్తన చదువుకున్నాం కదా, 122వ కీర్తన చదువు. ఇంకేంటి 20 కీర్తన. అందులో 122వ కీర్తన ఏముందో మీరు చెప్పగలరా? మొదటి వచ్చిన మంచిది. యెహోవా మందిరములో వెళ్ళుదురా అని చెప్పినప్పుడు సంతోషం ఇంత అంత కదట. అంటే దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా ఉంది కదా పాట. ఈ సంతోషం నీకు కావలినా, ఈ సంతోషం నీకు కావలినా, ఈ సంతోషం నీకు కావలినా, ఈ సంతోషం నీకు కావలినా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన. దావిదంటున్నాడు, దేవుడి మందిరంలోకి వెళ్ళాలి అనుకుంటే, దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి అని నాతో చెప్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బ ఏంటో తెలుసా?
హృదయము ఆనందపడుతుంది. సరే, ఏమంటున్నాడు తెలుసా? బాధింపబడిన వాడును, అతడు నోరు తెరవని వాడును, వనకు తేబడిన గొర్రె పిల్లయును, వచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె పిల్లగాను మౌనముగా ఉండినట్లుగా అతడు నోరు తెరవలేదు. ఆయన నోరు ఏమండి? ఆడు 10 దెబ్బలు కొట్టాడు అనుకోండి, ఒక మాట అయినా మనం పలకకుండా ఉంటామంటే, నాతో సహా చెప్తున్నాను, కంపల్సరిగా మాట్లాడతాం కదా, ఏదో ఒక మాట అంటాం. కానీ యేసయ్య లూకా సువార్త కానీ చదువు, మత్తయి సువార్త కానీ, యోహాను సువార్త కానీ, మార్కు సువార్త కానీ బైబిల్ చదివితే యేసుని పట్టుకున్న మొదలుకొని ఆయన సిలువేసే వరకు కూడా ఆయన ఏ క్షణం ఏ నిమిషం కూడా ఆయన మాట్లాడలేని వాడిగా ఉన్నాడు. ఎందుకున్నాడు చెప్పంటారా? మీరు చెప్తారా? ఆయన పుట్టక ముందే ఆయనను హింసిస్తూ ఉంటే, కొడుతూ ఉంటే ఆయన నోరు తెరవడు, ఆయన మాట్లాడడు. గొర్రె బొచ్చె కత్తిరిస్తుంటే ఆ గొర్రె మౌనంగా ఉండనట్లుగా వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన అలాగ ఉంటాడని గురించి మాట్లాడింది కనుక, ఆయన అలాగ ఉన్నాడు కనుక, అలాగ ఉన్నాడు అనడానికి గల కారణం ఏంటంటే ఆయన గురించి ప్రవచనం ఉంది కనుక. ఎంత విధేయత అండి! క్రీస్తు యొక్క విధేయత ఎంత గొప్ప విషయం! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు పైకెట్టి స్తుతులు చెప్పండి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను స్వాత్వికుడను, దీన మనసు గల వాడను. హల్లెలూయా. ఎవరైనా కదా? క్రీస్తు యొక్క విధేయత అనే విషయాన్ని మనం చదువుకుంటూ ఉంటే, ఆయన శిలువలో పడగొట్టి వేగులు కొడుతూ ఉంటే, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక మీరు క్షమించండి అంటే, క్రీస్తు ఎంత విధేయత కలిగిన వాడిగా ఉన్నాడో, ఎంత దీనుడిగా ఉన్నాడో. చక్కగా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో, యెరూషలేము వాసులారా, యూదా ప్రజలారా, సీయోను పట్టణస్థులారా, మీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై 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 ఆయన దీనుడై మౌనముగా ఆయనను కొడుతుంటే మాట్లాడలేని ఏమిటి పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన దీనుడు కనుక. ఆయన ఎందుకు మాట్లాడలేదండి? ఎందుకు అరవలేదండి? ఎందుకు దెబ్బలాడలేదండి? అంటే దీనుడు అంతే. ఆయన ఎవరైనా దీనుడే. అందుకే అంటున్నాడు కదా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకు నా వద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు శరీరానికి ఎంత విశ్రాంతి దొరికినా మన ప్రాణములకి విశ్రాంతి లేదనుకోండి, మన శరీరం ఎప్పుడు విశ్రాంతి పొందదు. అందుకే దావీదు భక్తుడు, నా ప్రాణమా ఏల తొందరపడుచున్నావు, ఏల కంగారు పడుచున్నావు, ఏల ఇబ్బంది పడుచున్నావు అంటాడు. ఏల నా ప్రాణమా, ప్రాణమునకు విశ్రాంతి లేకపోతే అది ఎంత బలమైన శరీరమైనా ఏం జరుగుతుందో తెలుసా? దానికి విశ్రాంతి ఉండదండి. చాలా ఒత్తిడి జరుగుతుంది శరీరంలో, బాడీలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాణమునకు విశ్రాంతి.
చూడండి, కనుక మొదటిగా మన ప్రాణములకు విశ్రాంతి కలగజేయవాడు ప్రభువు. ఇక్కడ అంటున్నాడు, ఇంకా చెప్తున్న మాట ఏంటో తెలుసు. ఎక్కడ అన్నాడు, మీ మీద నా కాడుని ఎత్తుకుని. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. వెనకాల వాళ్ళు చెప్తారా, మీ మీద నా కాడుని ఎత్తుకుని. అదే మన మీద ఏం చేసుకోవాలండి, మన కాడిని ఎత్తుకుని. మీకు అర్థమైందంటే అర్థం ఏంటి తెలుసా, మన బరువును మన మీదే ఎత్తుకుని. అదేంటండి, మీ మీద నా కాడిని ఎత్తుకుని. ఏమంటాడు ఇక్కడ, మీ మీద నా కాడిని ఎత్తుకుని. మనమైతే మన కాడిని మన మీద ఎత్తుకుంటాం. అది దాన్ని నేను చెప్పింది. అయితే ఆయన ఉన్నాడు, మీ మీద మీ కాడిని పక్కన పెట్టి ఏది ఎత్తుకోమంటున్నాడండి, మీ బరువులు పక్కన పెట్టేయండి, మీ పరిస్థితులు పక్కన పెట్టేయండి, మీ సమస్యలు పక్కన పెట్టేయండి. యేసుప్రభు చెప్పిన మాట ఏం తెలుసండి, చింతించడం వలన ఏంటి మీకు లాభం? మూరుడు ఎత్తు చేసుకోగలరా, తగ్గించుకోగలరా కదా? అతను మీ మీద నా కాడి ఎత్తుకోండి. అదే కాడ మనం ఆగితే మన మీద కూడా కొన్ని కాడలు ఉన్నాయి. అవి మన కాడలు, అవి మనకి చాలా భారంగా ఉన్నాయి. నా కాడి ఎత్తుకోండి, మీ కాడలు ఏం చేయమన్నాడో ఆయన మీద పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. రెండు చేతులు పైకి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని జనాంగమా, యేసు ప్రభువు అంటున్నాడు కదా, నేను దీనుడనై దీన మనస్సు గలవాడునై. ఆయనకి ఆ దీన మనస్సు లేకపోతే ఆయన ఆ త్యాగం చేయలేడు. మనం కూడా అంతే. మనం ఒక త్యాగం చేయడానికి మనకి ఏముండాలండి, మొట్టమొదటి విధేయత ఉండాలి. అది మనుషులకైనా దేవునికైనా చేయాలనుకున్నప్పుడు విధేయత ఉండాలి. విధేయత లేదని చెప్పి కూడా ఏమండి అసలు ఏ కార్యాలను చేయలేరు. దేని మనసు లేదని చెప్పి కూడా ఏం చేయలేరు. అది యేసుప్రభు మత్తయి సువార్త 5:1 చెప్తాడు మాట. చదవండి. మనల్ని కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉండమంటున్నాడు చెప్తున్నాడు. ఆయన జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా యేసు ప్రభు వారి యొక్క శిష్యుల దగ్గరికి రాగా, చూడండి, క్రైస్తవ లోకము క్రైస్తవ ప్రజల గురించి ఆయన నోరు తెచ్చిలా మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే యేసు దీన మనసు కలిగిన వారిగా ఉన్నాడు కనుక సిలువను భరించాడు, త్యాగాన్ని చేశాడు, త్యాగపూరితమైన కార్యాన్ని భూలోకంలో ప్రకటించాడు. అయితే ఆయన అంటున్నాడు కదా, నేను దీన మనసు గలవాడిన కనుక అని ఆయన చెప్తూ, ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండమైన ప్రసంగంలో వచ్చిన ప్రజలందరికీ ఏమన్నాడు తెలుసా? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారిని పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధేయత కలిగిన వారు, దీన మనసు కలిగిన వారు పరలోక రాజ్యం. భూలోక రాజ్యం కాదండి, పరలోక రాజ్యం. భూలోకంలో శాశ్వతమైన జీవితం ఎవరికి లేదు. ఒక రోజున అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా 100 సంవత్సరాలు నిండిన ఎలాంటి వయసు వారైనా దేవుడు పిలిచినప్పుడు ఏం చేయాలని తెలుసా? వెళ్ళిపోవాలి. దేవుడి పిలుపు అటువంటిది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట.
కనుక ప్రభు చెప్తున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక. ఇంత చక్కటి మనసు యేసు ప్రభు ఉంది. ఇంకా ఇంకా ఆయన గురించి ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్న దీనత్వం మనందరికీ సంఘానికి నేర్పించడానికే మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం 1వ వచనంలోనే ఏమన్నాడు? ఆత్మ విషయంలో దీనులైన వారు, ఆత్మ విషయంలో దీనులైన వారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, చదువు 13వ అధ్యాయం 15వ అధ్యాయం కదా. అదే ఇందాక ఏమంటున్నాడు 5వ వచనంలో తీయనని, అంతటా యేసు ప్రభు వారు పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదల కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఒకసారి అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సందర్భం మీకు తెలుసు కదా, ఇక్కడ రాయబడి సందర్భం మీకు తెలుసు. అయినా కొంచెం నేను విషయాన్ని చెప్పి వెళ్తాను. ఇది యేసు ప్రభువాన్ని సిలువ వేయడానికి ముందుగా జరిగినట్టు పాదశుద్ధి పరిచర్య అక్కడ కనపడుతుంది. యేసు ప్రభువారు తన శిష్యులైన వారిని ఒక మేడగదిలో పెట్టి ఆ రోజు వారందరూ కూర్చుంటుండగా యేసు ప్రభు ఒక పళ్ళెం తీసుకుని దాంట్లో వారి కాళ్ళు పెట్టమని నీళ్లు తీసుకుని వారి కాళ్ళు కడగడం ప్రారంభించాడు. అతను దగ్గర నుండి తువాలు తీసుకుని దాంతో తోడడం ప్రారంభించాడు. ఇలాగ ఒకరి తర్వాత ఒకరు కూడా వారి యొక్క పాదాలను యేసు ప్రభు వారి యొక్క పళ్ళెంలో పెట్టమని చెప్పి కడగడం ప్రారంభించాడు, తొడవడం ప్రారంభించాడు. పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా పాదాలు ముట్టుకోవద్దండి, నేను అంతటి వాడిని కాదండి, నేను గొప్పవాడిని కాదండి అనే మాట, లేకపోతే అది నాకు దూరమగును కాకండి అనే సంగతులు మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు అన్నాడు, ఇది నేను చేయకపోతే నాతో నీకు పాలు పంపులు ఉండమని చెప్పాడు. నిజం కదండి. ఈ రోజున క్రైస్తవ సంఘంలో ఉన్నట్టు మనం అందరం దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనము దేవుడు ఏది చేయమన్నాడో, ఆయన ఏది చేశాడో అది మనం చేస్తే ఆయనలో మనకి పాలు పంపులు అనేది ఉంటుంది. కనుక అప్పుడు యేసు ప్రభుతో అంటాడు, అయ్యా తల నుంచి నీళ్లు పోసుకొని కడగమంటాడు. లేదు, శుద్ధులైన వాడు మరలా పైనుంచి కిందికి స్నానం చేసిన వాడు మరలా భోజనం కొరకే స్నానం చేయవలసిన పని లేదు. ఒకసారి స్నానం చేసావు కనుక కాళ్ళు కడుక్కు భోజనం చేయమంటాడు. ఆ కాళ్ళు నేను కడుగుతానని చెప్పి కడిగినప్పుడు కడిగించుకుంటాడు. అయితే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే యేసు ప్రభు వారి యొక్క విధేయత కదా. దేవుని పాదాలు మనం పట్టుకోవాలి కదండి. దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. అందుకని దేవుడు మన పాదాలు పట్టుకుని లేక శిష్యుల పాదాలు పట్టుకుని ఉన్నట్లుగా మనం చేస్తాం. ఆలోచించండి. ఒకసారి యోహానికి దర్శనం వస్తే ఆ దర్శనంలో యోహాను సాష్టాంగపడి దూత ఎదుట పాదాల పట్టుకోబోతుండగా ఆ దూత అంటది, తప్పు, నువ్వు నా ఒక పాదములు పట్టుకోవడానికి మంచిది కాదు. మనందరము కలిపి దేవుని పాదాలను పట్టుకోవాలి. ఎంతో గొప్ప విషయం. అయితే మనకి ఇక్కడ ఆయన పట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్న లోపల నుండి విధేయతని పైకి తీసుకురావడం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి విధేయతను తీసుకొచ్చినప్పుడే మన పక్కవాడు కూడా ఏం చేస్తాడు? మన లోపల ఉన్న విధేయతను మనం తీసుకొచ్చి
అందరి ఎదుట చూపిస్తున్నప్పుడే పక్క వాళ్ళు కూడా ఏం చేస్తారంటే విధేయత కలిగి ఉండాలి. మనలో ఉండి అవిధేయతను బయటికి తీసుకొచ్చి చూపించామనుకోండి, అదే అవిధేయత నిన్ను బట్టి అందరూ నేర్చుకుని నాశనం అయిపోతారు. ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలోంచి ఏది వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. యేసయ్య దేవుడు అయ్యుండి ప్రభువు ఉండి ఈ రోజున ఒక సామాన్యమైన తన శిష్యులైన వారి మానవులైన వారి పాదములు పెట్టుకున్నాడంటే ఆయన విధేయత ఎక్కడికి తీసుకువెళ్ళింది అంటే దేవుడు బిడ్డలారా, నీ జీవితాన్ని నా జీవితాన్ని అనగా కఠినమైన మనుషులందరినీ కూడా మార్చడానికి కూడా ఆ విధేయత అంతలా ఉపయోగపడింది. అంటే అది ఆయన తీసుకొచ్చి మన మధ్యలో చూపిస్తూ ఉంటే అదే విధేయత మనం చూపిస్తే ఎంతమంది విధేయతలు కలిగి మార్చబడతారో ఆలోచించి, నీ విధేయత వలన, దేవునికి విధేయత వలన, ప్రతి పరిస్థితికి విధేయత వలన ఎంతమంది మార్చబడుతున్నారు. లేక నీ అవిధేయత వలన నువ్వు అనగా ఆ యొక్క అవిధేయత నువ్వు బయటికి తీసుకొచ్చి రావడం వల్ల అనేక మంది అది చూసి వారు కూడా అవిధేయతులై నాశనం అయిపోతున్నారు. నీ వలన జ్ఞాపకం పెట్టుకో. ఎవరికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్త. యేసయ్య లేక క్రీస్తు యొక్క విధేయత తండ్రి మీరు ఏం చేస్తున్నారో ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడే ఒక మాట చదువుతాం. 14 వచ్చేసి కాబట్టి ప్రభువును బతుకుడని నేను మీ పాదములు కడిగిన ఎడల చాలు. మీరు విన్నారు కదా. ఇంకా అంటాడు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. చూసండి, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. దాసుడు గొప్పవాడా లేకపోతే యజమాని గొప్పవాడా అంటే యజమాని గొప్పవాడు. ఆ యజమాని ఏం చేశాడు? దాసుడు కాళ్ళు ఏం చేస్తాడు? మీరు ఒకరికొకరు అలాగే ఏం చేసుకోమంటాడు? విధేయత కలిగి ఉండండి అని చెప్తాడు. ఎవరైనా ఒక మాట చెప్పాలండి, దేవుడు ఎవరైనా దేవుడు యేసయ్య దేవుడే కదా. దేవుడు ఈయన ఎవరు అంటే ఎంత చదువుతున్నాం అన్నమాట. సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలుగా. ఆయన ఎవరైనా అంటే సమస్తమును ఆయన మూలంగా కలిగింది. చదువుకున్నాం కదా. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలుగా. పళ్ళెములో నీరు పోసి కాళ్ళు కడుగుతున్న ఆయన ఎవరు? సామాన్యుడు కాదే కాదు. ఆయన ఎవరంటే ప్రస్తుతానికి భూమి మీద ఏనా జాగ్రత్తగా కలిగినది ఏదైనా కలిగి ఉన్నట్లయితే, నేను డాక్టర్ కలిగి ఉన్నానండి, విన్నారా? నేను డాక్టర్ కలిగి ఉన్నానండి, నేను మాస్టర్ కలిగి ఉన్నానండి, నేను కలెక్టర్ కలిగి ఉన్నానండి, నేను ఎంఆర్ఓ కలిగి ఉన్నానండి, నేను ప్రెసిడెంట్ కలిగి ఉన్నానండి, నేను పంచాయతీ బోర్డు నెంబర్ అయ్యి ఉన్నానండి, నేను వడ్రింగ్ మేస్తున్నాయి ఉన్నానండి, నేను తాపీ మేస్తున్నాయి ఉన్నానండి, నేను ఐరన్ అంటే ఇస్త్రీ బట్టలు చేయడం కాదు అనమాట, రాడ్ బిల్డింగ్ అనగా బిల్డింగ్ వర్క్ అనమాట అండి, అనమాట ఓస్తుల పని బిల్డింగ్ వర్క్ అనమాట అండి. ఏది కలిగి ఉన్నదో ఆయన లేకుండా, ఏది ఆయన లేకుండా కలిగి లేకుండా, నేను ప్రెసిడెంట్ నండి, నేను ముఖ్యమంత్రినండి అని ఒకవేళ నేనే కాబట్టి సీఎం అని కాబట్టి నీకేమిచ్చాను? ఉద్యోగం ఇచ్చానండి, పని ఇచ్చానండి. అసలు నువ్వు సీఎం అవడానికి ఆయన అయి ఉంటే సీఎం అయి ఉండంటే నేనంటే పని ఇచ్చాడంట ఆయనకి. అసలు నీకు పని ఇచ్చినోడు ఎవడో ఈరోజున గమనిస్తున్నారా?
నీకు పని ఇచ్చినోడు ఎవడయ్యా? దేవుడి పని మానేసేసి నాకు ఆ పని ఉంది ఈ పని అని చెప్తున్నానుగా. ఒకసారి ఆలోచించండి. నేననే మాట లేదా దేవుడు అనే మాట చెప్పండి. నేను ఎప్పుడు దేవుడు మాట్లాడే విషయాలు చెప్తా. సమస్తం న్యాయముల కలిగిన కదా, కలిగినది ఏదైనా ఉంటే ఏమండి, కలిగినది ఏదైనా ఉంటే, ఏదైనా చేస్తూ ఉంటే, ఏదైనా నడిపిస్తూ ఉంటే, ఏదైనా భారం కలిగి ఉంటే అది ఎవరి వల్ల కలిగిందంటే లేదు ఎక్కువ వల్ల కలిగిందా? మా మేస్త్రి వల్ల కలిగిందండి. అందుకే రోజు పని అండి. జాగ్రత్త, వాక్యం ఏం చెప్తుంది? జాగ్రత్త. మీరు ఏమనుకుంటున్నారంటే అతనికి కలిగిన, అతను నీకు పని ఇచ్చాడు అని అంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? సంకలో పెట్టుకొచ్చి నీకు ఏమి ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు అతనికి. అతనికి పని ఇవ్వకపోతే నీకు ఎలాగిస్తాడు? అతడే క్యాకేసి నీకు వర్క్ ఇవ్వకపోతే అలాగా ఆలోచించండి. దేవుడే నిన్ను చదివించకపోతే, చదివించిన తర్వాత సర్టిఫికెట్ రాకపోతే, అక్కడ వచ్చింది అనుకోండి, వస్తే ఉద్యోగానికి ప్రయత్నిస్తే దేవుడు చదివించాడు కాబట్టే నీకు సర్టిఫికెట్ వచ్చింది. సర్టిఫికెట్ వచ్చింది కనుక ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు? మంత్రి గారి రిపోర్ట్ అనగా ఏం రికమెండేషన్ అనుకున్నా జాగ్రత్త. ఏమండి, మాకు వెనకాల రికమెండేషన్ ఉన్నాయని మీరు అనుకోకండి. కానీ ఆ రికమెండేషన్ చేసినోడిని కూడా అనగా రికమెండేషన్ చేసినోడిని కూడా ఒరే నువ్వు ఆగుతావా నీకు తగలాలా అన్నాడు అనుకోండి, నీ రికమెండేషన్ అని ఇప్పుడు ఏమైతే బోర్డు రికమెండేషన్ అప్పుడు కూడా సున్నా. దేవునికి స్తోత్రం కలిగిస్తున్నారు. జాగ్రత్త దేవుని పిల్లల. మొదటిగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా దీవించబడాలో, ఎలా డెవలప్ అవ్వాలో నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడు ఎప్పుడో ఆలోచించి పెట్టాడు. కానీ దాని నుంచి పైకి వచ్చేసి నువ్వేమనుకుంటున్నావు అంటే నేనే డెవలప్ అవ్వాలని అనుకుంటున్నావేమో. దయచేసి అలాగ మీరు చేయొద్దు, చేయడానికి ఇష్టపడద్దు. ఇందుకు ఇష్టపడద్దండి? పలానోళ్ళు అయ్యారు కదండి, పలానోళ్ళు అవుతారు కదండి, పలానోళ్ళు అయ్యారని నేను చూశాను. అవును, నువ్వు చూడటం అంటే నేను చూశాను. కొన్ని రోజులు మాత్రం అవుతారు, తర్వాత అవ్వరు. ఎందుకో తెలుసా? అది దేవుడు ప్రణాళికలో అనగా నువ్వు డెవలప్ అవడానికి ఆయన నిన్ను ఆశీర్వదించలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. రైతులు ఏమిటి సామెతల గ్రంథం సంపాదన విషయాన్ని మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, నువ్వు కష్టపడిన కష్టార్జితం ఆశీర్వాదం కాదు, కానీ యెహోవా దాన్ని ఆశీర్వదిస్తే అదేంట ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టపడుకోకుండా ఎలాగొస్తుందండి అనే వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? వింటారా? కష్టపడుకోకుండా అనగా పనికి వెళ్ళకోకుండా అనగా సంపాదించుకోకుండా ఏంటి చేయకోకుండా ఉంటే ఎలాగండి అంటే కనుక అక్కడ దేవుడు వాక్యం దేవుడు అన్నాడు, నీలాంటి సమాధానం చెప్పడం ఏమిటి తెలుసా? అనగా నీ కష్టార్జితం కాదట. అంటే కష్టపడుతున్నావు కదా, కష్టార్జితం కాదంట. దాన్ని నేను ఆశీర్వదిస్తే దాని కష్టార్జితం రాశాడు కావచ్చు సామెతల గ్రంథంలో. అమ్మ నీ బైబిల్లో ఉందా? నీ బైబిల్లో? మరి నేను తీయలేదు. ఈవిడ బైబిల్లో ఉందండి, మీ అందరి బైబిల్లో ఉన్నట్టుంది. ఒకసారి అండర్లైన్ చేసుకున్నమాట. ఎంతమ్మా? 20 అమ్మా? 10వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. చూడండి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. చూడండి, నరుడు యొక్క కష్టార్జితము ఆశీర్వాదకరము. ఏమండి, నేను మిమ్మలను మనసులో పెట్టుకునో లేకపోతే మిమ్మలను ఆలోచన కలిగి నేను మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకో తెలుసా? దేవుని ఆలోచనను ఆలోచింప చేయాలనే ఉద్దేశం నాకు. నేను ఎప్పుడు కూడా దేవుని ఆలోచన ఎలా ఉంటుందో ఆ ఆలోచన మీకు ఆలోచింప చేయాలనే ఉద్దేశమే తప్ప మిమ్మల్ని పెడద్రామ పెట్టి లేకపోతే ఏదో ప్రలోభం పెట్టి మాట్లాడడానికి నేను మాట్లాడలేదు. అసలు నాకు ప్రలోభం పెట్టి మాట్లాడడం వల్ల నాకు ఏదన్నా కలిసి వచ్చేది ఏదైనా ఉందా? ఏముండదు కదా. దేవుని స్తోత్రం.
కానీ ఒక మాట నాకు తెలుసు, దేవుని విషయంలో ప్రలోభం పెట్టి మాట్లాడి చేస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది. దేవుని విషయంలో మాత్రం ఉంటుంది, మనుషుల విషయంలో దేవుని స్తోత్రం కాలేదు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏదైనా కానీ అది ప్రభుత్వములైనను, అధికారులైనను, ఉన్నతమైన వారులైనను, రాజులైనను, రాష్ట్రములైనను, మనుషులైనను, మంత్రులైనను, పదవులైనను, ఉద్యోగములైనను, అపోస్తలుడైన పౌలు చెప్తాడండి, ఏదైనను ఆయన మూలముగానే కలిగినవి అని చెప్పినప్పుడు ఏమండి, నీకు ఏది చిన్నది కలిగి ఉన్నా పెద్దది కలిగి ఉన్నా అది అంతకు ముందు ఎవరి వల్ల కలిగిందంటే అది దేవుని వల్ల కలిగింది కనుక ఆ దేవుడు నీకు ఇచ్చాము. దేవుడికి స్తోత్రం. కష్టపడి భూమిని సంపాదించాం, కానీ అంతకు ముందు ఆ భూమి ఎవరిదండి? దేవుడు. కష్టపడి బంగారాన్ని కొనుక్కున్నాం, ఆ బంగారం కష్టపడి కొనుక్కున్నాం, అది ఎవరిదండి? ఆయన మూలంగానే కలిగింది కనుక కొనుక్కోగలిగాము. ఆయన మూలంగానే కలిగింది కనుక పొలం కొనుక్కోగలిగాం. ఆయన మూలంగానే అనగా కలిగింది కనుక భూమిని అనగా ఏదైనా సిమెంట్తో సహా, వస్తువుతో సహా, బట్టలతో సహా, జేబులో పెట్టుకున్న పెన్నులతో సహా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు నేను చెప్పేది, అలాంటి దేవుడు, అలాంటి ప్రభు ఎంతో విధేయత కలిగి ప్రభు పళ్ళు పట్టుకున్నాడండి. ఏమంటే ఆయనకంటే మనం ఏదైనా తీసుకునేవాడు చూడు, ఆయన దేవుడు అయిన అంత లోపడుతూ ఉంటే కనుక మనకెందుకంటే అంత అనుభవము. అందుకే దావీదు అంటాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు కాలు బలమును బట్టి. జాగ్రత్తగా ఉండాలి. బలం ఉంది కదా అని చదివి అసలు మనం అతిశయపడుతుంది. ఆ బలము ఎవరితో తెలుసు అంటే ఆయన వల్లే కలిగింది. ఆ రథములు ఎవరి వల్ల కలిగింది అంటే ఆయన వల్లే కలిగింది. దావీదు అంటాడు, ఆ రథాలు ఎవరి వల్ల కలిగింది అంటే ఆయన వల్లే కలిగింది. ఏదైనా కలిగి ఉంటే ఆయన లేకుండా ఏది ఒక మాట తర్వాత నాకు భార్య కలిగి ఉందంటే ఆయన వల్లే కలిగింది. భర్త కలిగి ఉన్నాడు అని అంటే ఆ భార్య తెలుసుకోవాల్సిందంటే ఆయన దేవుని వల్లే నాకు భర్త కలిగి ఉంది. వాళ్ళిద్దరికి పిల్లలు కలిగి ఉన్నారంటే దేవుని వలన మాత్రమే కలిగి ఉన్నారు. అందుకే నేను స్టార్టింగ్లోని విషయాన్ని ఎందుకు చెప్పానంటే, విషయాన్ని ఎందుకు చదివించలేనంటే, అలాంటి దేవుడు మన పాదాలను పట్టుకోవడానికే అంత విధేయత కలిగి, అంత నిమ్రత కలిగి, అంత విధేయత కలిగి ఉంటే మనము బ్రతికిన కాలంలో ఎంత విధేయత కలిగి ఉంటే చూడండి, పరలోకం అంతా అంటండి తన కుమారుడైన యేసుక్రీస్తుకి చేతులకు అప్పగించాడంటండి. పరలోకం అంతా మీకు అర్థమైందండి. పరలోకం అంతా కూడా తన కుమారుడు యొక్క చేతిలో ఉన్నాయంటండి. ఏమండి ఎందుకు ఉన్నాయో తెలిసి తన కుమారుడు అంత ఇదే కలిగిన వాడు అని దేవుడు కూడా భూలోకం అంతటిని కూడా ఎవరి చేతిలో పెట్టాడు తెలిసి? ఆదాము చేతిలో పెట్టాడు. మీకు అర్థమవుతుందండి. పరలోకాన్నేమో తన కుమారుడైన యేసుక్రీస్తు వారి చేతిలో పెడితే, తన కుమారుడైన యేసుక్రీస్తు ఏమో యేసుక్రీస్తు వారికి కుమారుడు అనబడేంటి అని ఆదాము చేతులు ఎవరు పెట్టాడో తెలుసంటే భూలోకాన్ని పెట్టాడు. మీకు అర్థమైంది. ఆ భూలోకాన్ని ఈ ఆదాము ఎవరికి ఇచ్చేసాడో తెలుసండి, ఎవరికి పంపేసాడో తెలుసండి? సాతానికి ఇచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఆ పరలోకమే తన కుమారుడి చేతికి అప్పగించాడంటే, అంత పెద్ద భారీ పని అప్పగించాడనంటే ఆయన కుమారుడు ఎంత విధేయత కలిగిన వాడు ఆలోచించాడు. ఏమండి మనం కూడా చాలాసార్లు మన పిల్లలకి మన ఇంటి యొక్క భారాలు, హక్కులు, పరిస్థితులు అప్పగిస్తాం. అప్పుడు ఆ పిల్లలు ఏం చేయాలో తెలుసా? నేను పెద్ద పొడింగిని అని చెప్పేసి
పుడింగి పనులు చేయకూడదు. తల్లి తండ్రులతో సంపాదించే కార్యక్రమాలు చేయాలి. దేవుని స్తోత్రం. చాలామంది నాకు తెలుసు అండి, చాలామంది చెప్తారు ఏమంటే అడిగి బాధ్యతలు అప్పగించామండి, మా చుట్టాలు బాధ్యతలు అప్పగించాం, అన్నీ అప్పగించాం, ఆస్తులు అప్పగించాం, ఆస్తులు అప్పగించాం, ఇంకా చిన్నదన్న పెద్ద ఇంకా మేము పట్టించుకుంటాం, వాడిని చూసుకోమన్నామండి, వాడిని చూసుకోమని చెప్పి ఇక ఆడే కదా మా కుమారుడు ఇంకేమో చెప్పాం. కానీ ఈ మధ్యన కొంచెం వాడు కొంచెం రాంగ్ రూట్ చేస్తున్నాడండి, ఇలా నాశనం చేస్తున్నాడండి, ఆస్తులను నాశనం చేస్తున్న పరిస్థితులు ఇలా ఉన్నాయని ఆలోచించు. అంటే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు విధేయత కలిగిన తండ్రికి తల్లికి విధేయత కలిగిన వాడుగా, అనగా ప్రతి బాధ్యత కలిగిన వాడుగా, ప్రతి రూపాయి విషయంలో బాధ్యత కలిగిన వాడు. నీకు అవసరమా అడుగు. నీ విధేయత కలిగిన వాడు కనుక నువ్వు రూపాయి అడిగితే 5 రూపాయలు ఇస్తారు, 5 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తారు. దేవిస్తారు. మొదట ఏం కలిగి ఉండాలి? దీనుడై ఉండాలి, విధేయత ఉండాలి. కనుక అలాంటి విధేయత కలిగిన యేసుక్రీస్తు, అలాంటి విధేయత కలిగిన యేసు ప్రభుకి ఏం చేశాడే? పరలోకాన్ని కదండి, పరలోకంలో చాలా లోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నింటినీ కూడా తన కుమారుడి యొక్క చేతిలో పెట్టి నువ్వు పరిపాలించినప్పుడుగా నేను అప్పుడప్పుడు వస్తాను, లేదంటే నీవే నా దగ్గరికి రా అని తేజో మండలంలో ఉన్నాడు. ఎవరో తెలుసా? తండ్రి. దేవునికి స్తోత్రం. ఆ తేజో మండలంలోకి ఏమండి దేవదూతలు వెళ్ళడానికి లేదు, మీరు నేను వెళ్ళడానికి లేదు, ఒక్కడ మాత్రమే వెళ్తారు. ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఆ తేజో మండలంలోకి వెళ్తాడు. ఆ తేజో మండలంలోకి వెళ్ళాలి అని యేసు ప్రభు కూడా అక్కడ ఆ తండ్రికి కలిగిన తేజస్సును అతను అనగా మరలా తెచ్చుకుని ఆ తేజస్సును ప్రవేశించడం ఉంటాడు, లేకపోతే ప్రవేశించడు. ఆలోచించండి. అయితే అంత తేజస్సు కలిగిన వాడు దేవదూతలు కానీ ఏమండి పరలోకం నుండి ఎన్నో ప్రపంచాలు ఉన్నాయండి. మీకు అర్థమైందా? ఇందాక చదువుకున్నాం కదా, ఎక్కడ కలిగినది ఏది కూడా కలిగిన సమస్తమును ఆయన మూలంగానే కలిగిందండి. అయితే ఎబ్రీ రాసిన పత్రికలు చదువుకున్నట్టుగా అదే ప్రపంచాలని ఎవరి వలన నిర్మించబడ్డాయి? కుమారుడు యేసుక్రీస్తు వలన నిర్మించబడ్డాయి. మీరు ఆలోచించండి, ఎంత గొప్పడు అనుకున్నారు యేసు ప్రభు వారు. అంటే ఆయన ద్వారానే ఈ ప్రపంచాలన్నీ కూడా, అంటే ప్రపంచం అంటే మన భూమి మీద నుండి అనగా ఈ భూగ్రహము ఒకటే కాదు, ఈ యొక్క ప్రపంచమే కాదండి, పైన కూడా కొన్ని వందల వేల ప్రపంచాల పైన ఉన్నాయండి. ఆ ప్రపంచాలన్నీ కూడా తన కుమారుడి ద్వారానే నిర్మించబడ్డాయి. ఆ ప్రపంచాలందరికీ చక్రవర్తి ఎవరండి? యేసు ప్రభు. అర్థమైంది? అయితే ఆ ప్రపంచాల్లో ఉన్నటువంటి దేవదూతలు కానీ, మీరేనండి దేవదూతలు కానీ వ్యక్తులు అంటారండి. అక్కడ దేవదూతలు కాబట్టి వ్యక్తులు కూడా ఉన్నారండి. మీకు అర్థమవుతుంది? వ్యక్తులు దేవదూతలు వేరే వేరే యొక్క మరి పదార్థం కలిగిన వ్యక్తులు పరలోకంలో ఉన్నారు. వారు ఏం చేస్తారో తెలుసంటే అనగా అక్కడ యేసు ప్రభుని ఆరాధిస్తారు. అక్కడ వ్యవహారాల్లో ప్రభు యేసుక్రీస్తు నాయకుడుగా చక్రవర్తిగా ఆ రాజ్యాలన్నీ ఏలుతారు. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం అవకాశం లేదు. వెళ్ళాలని ప్రయత్నం చేశారు కానీ ఆ యొక్క తేజస్సుకి ఆ శక్తికి తట్టుకోలేక వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి పడిపోయారు. అయితే అక్కడికి ఎవరు వెళ్ళగలరండి? ప్రభు యేసుక్రీస్తు మాత్రమే వెళ్ళగలరు. అయితే అక్కడికి వెళ్ళి వచ్చిన యేసు ప్రభు ఉన్నాడు చూసారా? అక్కడికి వెళ్ళి వచ్చిన యేసు ప్రభు ఉన్నాడు కదా, ఆయన వెళ్ళడానికి అంత శక్తి ఉంటుంది కదా. తిరిగి వచ్చాడు అనుకోండి, ఆ దేవదూతల మధ్య తిరిగాడు అనుకోండి, లేదా ఆ వ్యక్తుల మధ్య తిరిగాడు అనుకోండి, వాళ్ళు యేసు ప్రభు చూడగలరా? యేసు ప్రభు యొక్క కాంతిని చూడగలరా? అంటే ఆయన వచ్చే ముందు ఏం చేస్తాడో తెలుసండి యేసు ప్రభు? ఎక్కడికి? ఈ లోకాల్లోకి వచ్చినప్పుడు అనగా తండ్రి దగ్గరికి ఒకవేళ వెళ్ళవలసిన అవసరత వస్తే వెళితే అలాగే తండ్రికి ఏ మహిమ ఉందో ఆ మహిమతో అందులో ప్రవేశిస్తాడు. వచ్చేటప్పుడు మహిమను తగ్గించుకుని ఏం చేస్తాడో? మహిమను తగ్గించుకుని ఏం చేస్తాడు? దేవదూతలు కానీ ఆ వ్యక్తులు కానీ ఎంతైతే తేజస్సు చూడగలరో, ఎంతైతే ఆయన దగ్గరికి చేరగలరో, ఆయనతో ఉండగలరో, ఆ తేజస్సుతోనే ఆయన తన బాడీని సెట్ చేసుకుంటాడు. ఎవరు? దేవదూతలు చూసేది, మాట్లాడి, కూర్చుని, ఆరాధించి అనగా ఆ తేజస్సులో ఉన్న ఆ శక్తితో ఉన్న యేసు ప్రభు మన దగ్గరికి రావాలంటే ఇంకా తేజస్సు తగ్గించుకుని 2021 సంవత్సరం కిందటే కన్యక మరియ అనబడినంటే ఆమె యొక్క గర్భంలో జన్మించి మానవ శరీరాన్ని ధరించి వచ్చిన దేవుడి ఇంకా తగ్గించుకున్నాడు అనమాట. కనుక దేవుణ్ణి మనం చూడలేం కదా. అసలు దేవదూతలు చూస్తూ ఉన్న యేసు ఉన్నాడు చూసారా, ఆ యేసును కూడా మనం చూడలేము. స్తోత్రం చెప్పగలరా? మీకు ఎక్కడో ఏదో కొడుతుందా? ఈ మాట చెప్పాను కదా,
దేవదూతలకు చూడలేని తేజస్సును, చూడలేనిది మానవులు చూడలేరన్న మాట ఎక్కడో పడుతుంది కదా మీకు, ఎక్కడో ఆలోచన పడుతుంది కదండి. ఒక కొండ మీద ఎవరండి, మోషే ఏలియాలు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు పరలోక మహిమను ఏం చేశాడు, అక్కడ ఎలీషా ఎదుట మోషే ఎదుట ఆ మహిమను చూడగానే జరిగిన విషయం తెలుసా, ఒక్కదాటిగా యాకోబు యోహాను పేతులు బొక్కవర్ల పడిపోయారు. దేవునికి స్తోత్రం. ప్రతి దానికి ఆధారం ఉందన్నమాట. నేను చెప్పేదానికి ప్రతి ఆధారం ఉంటుంది. అంటే వాక్యాలు సమయం ఉండగా పోవటం వల్ల చూపించలేకపోతున్నాను. అందరూ దేవుని స్తోత్రం కలిగి. అంటే యేసయ్య ఆ మహిమను కూడా తగ్గించుకొని ఏం చేశాడు, తన ప్రజలు రక్షించడం కొరకు, లేక భూలోకాన్ని రక్షించడం కొరకు మానవ శరీరంలో తన యొక్క తేజస్సుని ఇంకా తగ్గించుకొని ఆయన చేయవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి, ఆగండి, మనకి ఎలా కనబడుతున్నాడు, మనలాగే కనబడుతున్నాడు కానీ ఆయన మనుషుడు కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి, మీరు వింటున్నారా? అయితే మన మధ్యన ఆయన ఎలా కనబడ్డాడు, నీలాగా నాలాగా మనిషిగా కనబడ్డాడు. నేను ముందే చెప్పాను. ఆయన కనబడ్డానికి గల కారణం అంటే ఆయన మహిమను ఏం చేసుకున్నాడు, తగ్గించేసుకున్నాడు. దేవుడుగా వస్తే మనం చూడగలమా? మోషే అన్నాడు, నేను చూడాలి ప్రభువా అని అడిగాడు. నువ్వు నన్ను చూడలేవు అన్నాడు. దేవుడికి స్తోత్రం. నేను చూడండి, నన్ను చూడలేమన్నాడు. లేదు, చూస్తాను, నేను చూడాలి ప్రభు అన్నాడు. చాలాసార్లు దేవుడు మోషేకి కనబడినప్పుడు అది బైబిల్లో ఉంది కదా. గాఢాంధకారంలో ఆయన కనబడ్డాడట. మర్మం చెప్పనా? మోషే కొండ ఎక్కినప్పుడు, ఆ సీనాయి పర్వతం మీద ఎక్కినప్పుడు, ఆ సీనాయి పర్వతం మీద అగ్ని దిగి వచ్చినప్పుడు, కింద నుండి వారంతా కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దూరంగా, గుడారాలకి దూరంగాను, లేకపోతే ప్రజలు దూరంగాను ఉంటుండగా ఆ కొండంతా మండుతూ అగ్నితో ఉంటుండగా అక్కడికి వెళ్ళాడు మోషే. దేని కొరకు? దేవుడిచ్చిన ఆజ్ఞల కొరకు, పలకల కొరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మోషే అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడికి దిగొచ్చాడు, అగ్ని దిగొచ్చాడు. ఆ పర్వతం అంతా కూడా ఎర్రగా కొలిమి కాలినట్లుగా పర్వతం ఉంది. చూసిన వాళ్ళకి పెద్ద నుప్పులేగా కొండ కనబడింది. అక్కడ దేవుడు మోషేని చూశాడు. అసలు మోషే దేవుడు అన్నాడు, నువ్వు నన్ను చూడలేవు అని అన్నాడు కదా. చూడలేవు అన్నప్పుడు చూడలేరు ఇంకంతే. మరి మోషేని చూసేలాగా చేశాడు ఎవరు? బైబిల్లో మోషే ఎవరు చూశాడు? గాఢాంధకారంలో ఎవరు కనబడ్డాడంట? గాఢాంధకారంలో కనబడడం ఏంటండి? అసలు మీకు ఎప్పుడైనా చదివారా వాక్యం? అది చదవలేదా? సొలొమోను ప్రార్థన చేస్తాడు, బలి అర్పిస్తాడు. అర్పించిన ప్రార్థన చేసినప్పుడు గాఢాంధకారంలో ఉన్న దేవుడి గురించి మాట్లాడతాడు. గాఢాంధకారంలో కనిపించే దేవుడు అంటాడు. గాఢాంధకారంలో ఆయన కనిపించాడు అని అంటాడు. చాలా వాక్యాలు ఉన్నాయి. గాఢాంధకారంలో కనబడ్డాడు ఆయన. దేవుడు గాఢాంధకారంలో కనబడ్డాడు. అసలు దేవుడు చూడలేదు కదా. ఒక మాట చెప్పనా, మీకు ఇది అర్థమయ్యేలాగా చెప్పానా నేను? దేవుడు మహాకృప. మీకు ఇలాంటి మాట చెప్పడం అంటే దేవుడు. మీరు బయటికి వెళ్ళి సూర్యుడు చూడండి సార్. మీలో ఎవరైనా సూర్యుడు చూడగలరా? మీరు చూడగలరా? మీరు ఎవరైనా చూడగలరా? నన్ను చూపించుకుంటారా ఎలా చూడగలరా? ఒక అద్దం తీసుకుని, ఒక అద్దంలోనేమో అనగా ఆ అద్దానికి అంతటికి ఒక నల్లటి ఏంటది
చెప్పండి. ఒక నల్లటి పొగ లాంటిది, లేకపోతే అనగా నలుపు లాంటిది మొత్తం దానికి ఎట్టేసి ఒకసారి చూడండి, సూర్యుడిని చూడలేదు కదా. మీరు చూడండి, ఒక అద్దానికి మసి పూసేయండి, మసి పూడగానే అది ఎలా ఉంటుంది? గాఢాంధకారంగా నల్లగానే ఉంటుందా? ఇప్పుడు చూడండి, మీరు చూడలేరు, చూడక్కర్లేదు. దేవుడు చాలా తెలివైన వాడు. ఎంత తెలివైనదంటే భూమి మీద ఎవరు ఆయనటువంటి వాడు లేడు కదా. మోషే నేను చూడాలనుకున్నప్పుడు మనం కూడా చూడాలనుకున్నప్పుడు అంత భక్తి, మర్యాద, విధేయత, దీనత్వము కదా ఎంత కలిగి ఉండి అసలు సర్వము ఆయనని బ్రతికి 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 చేస్తాను అన్నవాడికి నువ్వు నాకు కనపడాలనుకుంటే, నా కొడుకు నేను కనపడాలనుకుంటాను. కనపడాలనుకున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నిరసహాయకుడుగా వదిలే దేవుడు నా దేవుడు కాదు, నా దేవుడు కాదు. నేను అంత నేర్చుకున్నాను బైబిల్లో. ఏం చేసాడో తెలుసా? ఆయన దిగిరాగానే నా కొడుకు నన్ను చూడాలనుకుంటున్నాడు, నన్ను చూసి తరించాలనుకుంటున్నాడు, ఆనందించాలనుకుంటున్నాడు, నేను నా కొడుకు కనపడాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? అతను తేజస్సును చూడలేడు కదా, అతను మహిమను చూడలేదు కదా. ఒక అనగా మోషేకిని లేదా భక్తునికిని ఎవరిని పెట్టుకున్నాక భక్తునికి లేదా మోషేకిని మధ్యన దేవునికి మధ్యన ఒక గాఢాంధకారాన్ని కలగజేసి నన్ను చూడు కొడుకా అన్నాడు, భక్తుడా అన్నాడు. ఇప్పుడు చూస్తాడా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూసాడా లేదా చెప్పండి? ఇదా లేదా? ఇది బైబిల్లో ఉన్న రహస్యాలు, మర్మాలను దేవుడు మాట్లాడినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అయితే చూడడానికి ముందు, చేయడానికి ముందు, ఆయన వచ్చి మనకు కనబడడానికి ముందు మనం ఎలాగ ఉండాలండి? మోషే ఎవరంటండి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంకా అంటాడు నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో, స్వాత్మీకుడు, దీన మనసు కలిగిన వాడు, దీనత్తుడు అనమాట. అంత కలిగిన దేవునికి స్తోత్రం. ఓకే, మనం చెప్తాము. మరియు ఆయన ఆయన ఆకారముందు మనుషుడుగా కనబడ్డాడు. దేవదూతలతో మాట్లాడడానికి, దేవదూతలతో ఉండడానికి తండ్రితో ఉన్న సమానమైన మహిమని తగ్గించుకున్నాడు. ఏమండి? మళ్ళీ మన దగ్గరికి రావడానికి దేవదూతలతో ఉన్నట్టు మహిమని, దేవదూతలే మనం చూడలేం కదా. మరియా భయపడింది. ఇంకెవరు భయపడ్డారు? గొర్రెల కాపర్లు భయపడ్డారు. ఏమండి? ఇలా చాలా మంది కూడా భయపడ్డారు. దేవదూతలు కనపడే వాళ్ళందరూ కూడా భయపడ్డారు. మరి అంటే ఆ మహిమ ఉంటుంది అనమాట. అయితే యేసు ప్రభు వారికి కూడా మన దగ్గరికి రావడానికి, మనతో ఉండడానికి, మనం రక్షించడానికి ఆయన ఇంకా మహిమను తగ్గించుకుని ఏ ఆకారంలో వచ్చాడంటండి? కంటున్నాడు ఇక్కడ చూడండి. మరియు ఆయన ఆకారమును మనిషిగా కనబడి మనము పొందినంతగా, అనగా శిలువ మరణమును పొందినంతగా విధేయత చూపునివాడై తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. గ్లోరీ, హల్లెలూయా. తగ్గించుకున్నాడు, తనను తాను విధేయత తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తగ్గించుకోవడం వల్ల ఈరోజు నేను రక్షించబడ్డాను. ఆయన తగ్గించుకోవడం వల్ల మీకు ఉన్నట్టు మీరు అందరూ కూడా ఏం చేయబడ్డారు తెలిసిందే? రక్షించబడ్డారు, పాపం నుంచి విడిపించబడ్డారు. ఆయన తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందడం వలన ఏం జరిగిందో తెలుసా? తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు. తర్వాత నా త్యాగం ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది, నా ప్రేమ ఏంటి అలా అర్థమవుతుంది. కనుక దయచేసి వాళ్ళకి క్షమించండి. క్షమించి నా ప్రాణత్యాగం వలన, రక్తం వలన వాళ్ళని ఏం చేస్తారంటే పరలోకానికి వారసులుగా చేయమని క్షమించండి ప్రభు అని మన పక్షాన అడిగి, మన పక్షాన అంటే లోకం పక్షాన్ని అడిగి, ప్రజల పక్షాన్ని అడిగి ఏం చేశాడో తెలుసా? నీ కొరకు నా కొరకు విధేయత చూపించి ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఆలోచన కలిగింది ఉన్నట్లయితే మనం ఈ రోజున ప్రభు పని కొరకు, ప్రభు కొరకు, దేని కొరకైనా అంత తగ్గింపు జీవితం కలిగి ఆయన వచ్చినప్పటికి మనం సిద్ధపడగలిగిన వారిగా మనం ఉంటాం. దేవుడి మాటలు మన అందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.